అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం ఏప్రిల్ మాసం 27వ తేదీ సోమవారం రోజున కన్యారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ శివశక్తి దేవి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన ఈ యొక్క రాశి వ్యక్తులకు మీ యొక్క జీవితంలో ఒక కీలక మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. వారికి ఈ రోజు మీ యొక్క ఆలోచనలు, నిర్ణయాలు, చర్యలు అన్నీ కలిసి ఒక పెద్ద మార్పు దిశగా నడిపించగలవు. మీరు గతంలో చేసినటువంటి కష్టానికి ఫలితం రాబోయే సమయం అనే చెప్పవచ్చు. అయితే ఒక చిన్న జాగ్రత్త, ఆవేశం మీ యొక్క బలం అయినా అదే మీ యొక్క బలహీనత కూడా అవుతుంది. కాబట్టి ఆవేశాన్ని నియంత్రిస్తే విజయాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరు. ఈరోజు ఉదయం లేవగానే మీ యొక్క మనస్సులో ఒక స్పష్టత కనిపిస్తుంది. చాలా రోజులుగా మిమ్మల్ని కలవర పెడుతున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం కనిపించే అవకాశం ఉంటుంది. మీ యొక్క ఆలోచనలు చాలా వేగంగా పనిచేస్తాయి. మీరు చేసే ప్రతి నిర్ణయం కూడా భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. అందుకే తొందరపడే నిర్ణయం తీసుకోకుండా ఒక్కసారి ఆలోచించి ముందుకు వెళితే చాలా మంచిది. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు లభిస్తుంది. మీ పై అధికారుల నుంచి ప్రశంసలు రావచ్చు. మీరు గతంలో చేసినటువంటి పనికి ఇప్పుడు ఫలితం పొందే అవకాశం కూడా ఉంటుంది. కొంతమందికి ప్రమోషన్ లేదా కొత్త బాధ్యతలు కూడా రావచ్చు. అయితే బాధ్యతలు పెరిగినప్పుడు ఒత్తిడి కూడా పెరుగుతుంది. కాబట్టి సమతుల్యతను పాటించుకుంటూ వెళ్ళటం చాలా ముఖ్యం. వ్యాపారం చేసే వారికి ఈ రోజు లాభదాయకంగా ఉంటుంది. కొత్త ఒప్పందాలు, కొత్త అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీరు తీసుకునే ఒక నిర్ణయం భవిష్యత్తులో భారీ లాభాలను తీసుకువస్తుంది. అయితే భాగస్వామి యొక్క వ్యాపారం చిన్న చిన్న అపార్థాలు కూడా ఉంటాయి. అందుకే మాటల్లో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా ఈరోజు కొంత మెరుగుదల కూడా కనిపిస్తుంది. మీరు గతంలో పెట్టినటువంటి పెట్టుబడులకు లాభాలు ఇవ్వటం కూడా ప్రారంభం అవుతుంది. కానీ ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించడం చాలా మంచిది. మీ దగ్గర ఉన్నటువంటి డబ్బును సరిగ్గా ఉపయోగిస్తే భవిష్యత్తు భద్రంగా ఉంటుంది. కుటుంబ జీవితంలో చిన్న చిన్న సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా మాటల వల్ల అపార్థాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. మీరు మాట్లాడే ప్రతి మాటను జాగ్రత్తగా ఉపయోగించాలి. పెద్దల మాట వినడం వలన సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం ద్వారా మీకు మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది. ప్రేమ విషయాల్లో ఈరోజు కొంత మిశ్రమ ఫలితాలు కూడా ఉంటాయి. ప్రేమలో ఉన్నటువంటి వారికి తమ భావాలను స్పష్టంగా చెప్పడానికి ఇది మంచి రోజనే చెప్పవచ్చు. అయితే అహంకారం వల్ల చిన్న చిన్న గొడవలు కూడా రావచ్చు. కాబట్టి సహనం పాటించడం చాలా మంచిది. అదేవిధంగా ఈ యొక్క రాశి వ్యక్తులు వివాహం గురించి ఆలోచిస్తున్నటువంటి వారికి మంచి వార్తలు కూడా ఉంటాయి. ఆరోగ్యపరంగా చూస్తే ఈరోజు సాధారణంగా ఉంటుంది. కానీ అలసట ఎక్కువగా అనిపించవచ్చు. ముఖ్యంగా తలనొప్పి, కళ్ళ అలసట వంటి సమస్యలు కూడా రావచ్చు. సరైనటువంటి విశ్రాంతి తీసుకోవడం, నీళ్లను ఎక్కువగా తాగడం చాలా అవసరం. మీరు మీ యొక్క ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా చూసుకోవాలి. ఈరోజు మీకు ఆధ్యాత్మికంగా కూడా ఒక మంచి అనుభూతి కలుగుతుంది. దేవుని మీద విశ్వాసం మరింత పెరుగుతుంది. మీరు చేసే పూజలు, ప్రార్థనలు మీకు శక్తిని కూడా ఇస్తాయి. ముఖ్యంగా సూర్యదేవునికి నమస్కారం చేయటం వలన మీలో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ కూడా తగ్గుతుంది. ఇప్పుడు ముఖ్యమైనటువంటి విషయం, ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు మీ యొక్క భవిష్యత్తును నిర్మించగలవు. ఒక చిన్న అవకాశం కూడా ఒక పెద్ద విజయంగా మారవచ్చు. మీరు మీపై నమ్మకం ఉంచగలిగితే ఏదైనా కూడా సాధించగలుగుతారు. కానీ అనుమానం, భయం మీ యొక్క ఎదుగుదలను ఆపేస్తాయి. మీరు ఈరోజు కొత్త పనులు ప్రారంభించడానికి చాలా మంచి సమయం అనే చెప్పవచ్చు. మీరు చాలా కాలంగా ఆలోచిస్తున్నటువంటి పని మొదలు పెడితే అది విజయవంతంగా పూర్తి చేస్తారు. మీరు చేసే ప్రయత్నం ఫలితం ఇవ్వటానికి సమయం
దగ్గరలోనే ఉంది. పరిహారాలు కూడా చూద్దాం. ఈరోజు శుభ ఫలితాలు శుభ కొరకు మరింత పెరగటానికి సులభమైనటువంటి పరిహారాలు పాటిస్తే చాలా మంచిది. ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యునికి ఆర్జ్యం ఇవ్వటం, ఓం సూర్యనారాయణ మహ అనే మంత్రాన్ని 11 లేదా 21 సార్లు జపించడం, అదేవిధంగా ఎరుపు లేదా కాషాయం రంగు దుస్తులను ధరించడం శుభప్రదం. గుడిలో గోధుమ రంగు లేదా ఎర్ర పువ్వుల రంగులో ఉన్నటువంటి పువ్వులను దానం చేయడం చాలా శుభప్రదం. తల్లి లేదా తండ్రి యొక్క ఆశీర్వాదం తీసుకోవడం, పేదలకి ఆహార దానం చేయటం వలన శుభ ఫలితాలు అనేవి రెట్టింపు అవుతాయి. చివరిగా ఒక చిన్న ముఖ్య ఉద్దేశ్యం కూడా చూద్దాం. మీరు ఎంత బలంగా ఉన్నా వినయం కోల్పోవద్దు. మీరు ఎంత తెలివిగా ఉన్నా కూడా సహనం కోల్పోవద్దు. ఈ రెండు మీ యొక్క విజయానికి ప్రధాన కారణాలు అవుతాయని గుర్తించండి. అదేవిధంగా రేపటి రోజు మీకు ఒక పరీక్షలా ఉండవచ్చు, కానీ అవకాశం కూడా ఉంటుంది. మీరు ఎలా స్పందిస్తారో అదే మీ యొక్క భవిష్యత్తును నిర్ణయిస్తుంది. కాబట్టి ధైర్యంగా ముందుకు సాగండి. అదేవిధంగా ఇప్పటి వరకు మనం విన్నటువంటి రేపటి దిన ఫలితాలు మొదటి భాగం అయితే, కానీ అస్సలు ఇప్పుడే మొదలవుతుంది. వారికి రేపటి రోజు మధ్యాహ్నం తర్వాత నుంచి పరిస్థితులు మరింత స్పష్టంగా ఉంటాయి. మీరు ఉదయం